డాక్టర్సు, ప్రొఫెసర్ శాస్త్రి గారు లాంటి వారు, ఇప్పుడు లేనివారు, వైసీపీ అధికార నేత మాతో జాయిన్ అయిన వారు, మీరు ఇంతమంది పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళే ఇప్పటికున్న మేము 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాల్లో ఆల్రెడీ లిస్ట్ మేము క్లియర్ చేస్తున్నాం. 20వ తారీఖు లేదా 20 లోపునే మేము ఫస్ట్ లిస్ట్ విడుదల చేయబోతున్నాం. ఈరోజు 15. ఇప్పుడు ఉన్న స్పందన చూస్తే నేను నిన్న నరసాపురం వెళ్ళా, భీమవరం వెళ్ళా, ఉండి వెళ్ళా, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, గన్నవరం, విజయవాడ ఇవన్నీ టూర్ చేసుకొని వస్తుంటే 100కి 50 నుంచి 60 ఓట్లు మినిమం ప్రజాశాంతి పార్టీకి ఉన్నాయి. అసలు మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళని ఒక నిమిషం మాట్లాడమంటాను. మీరు కానీ శ్రీపతి గారు కానీ, గౌడ్ గారు మీరు ముందు చెప్పండి. 40 సంవత్సరాల్లో ఇలాంటి స్పందన, నేను 1 మినిట్ మాట, ఇలాంటి స్పందన ఏ పార్టీకైనా లైఫ్లో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉందా? ఆశ్చర్యపోతారు మీరు. అందులో వైసీపీ నేతలు కలిసారు, పేర్లు కూడా ఇచ్చేస్తాం. ఉండిలో వైసీపీ నేతలు, టీడీపీ నేతలు, ఊరు సర్పంచ్ ప్రెసిడెంట్లు, జనసేన నేతలు డైరెక్ట్గా పలికిన మాటలు వీరి చేత నేను పలికిస్తాను. మేము వీడియో రికార్డింగ్లు కూడా చేసాం. మన మీడియా మిత్రులు వచ్చేసారు అక్కడ టీ తాగడానికి ఆగితే. ఏంటండి ఈ స్పందన అని. అంటే ప్రజాశాంతి పార్టీకి 100% గెలుపని మరొకసారి మాకు నిన్న తెలిసింది. ఇప్పటివరకు నేను చెప్తున్నాను, మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమని. 1% డౌట్ లేదు. అంత ఈ హత్యా రాజకీయాలు ఆపడానికి, ఈ అవినీతిని ఆపడానికి, ఈ దోచుకున్నతనం ఆపడానికి, మార్పు తేవడానికి ఒకరు పలికిన మాటలు. వైసీపీ నాయకులేంటి, టీడీపీ నాయకులేంటి, సార్ మీరు ఇక్కడ నిలబడండి, నర్సాపూర్లో, ఏలూరులో మీరు ఇక్కడ నిలబడండి, రాజమండ్రిలో మీరు ఇక్కడ నిలబడండి, 100కి 60-70 మంది మీకు ఓట్లు వేస్తారు. ఒక ఆయన అంటాడు, మీడియా మిత్రులతో అన్నాడు అక్కడ. అది నేను సర్ప్రైజ్ అయ్యాను, మీడియా కవర్ చేయకపోవడం. ఇంకెవరికైనా ఎందుకు ఓట్లు వేస్తారండి? ఎందుకు వేయాలి? మీరు వచ్చిన తర్వాత ఈ దోచుకునే వాళ్ళకి ఎందుకు వేయాలి? చక్కగా అన్నాడు, మాకు 500 5,000 ఇస్తారు. 5 సంవత్సరాల్లో ఎంత దోచుకుంటున్నారు వాళ్ళు? మా ప్రోగ్రాంకి పర్మిషన్ ఇవ్వలేదు, అప్లై చేసిన నా డాక్యుమెంట్స్తో. ఎలక్షన్ కమిషనర్ డిపార్ట్మెంట్ వచ్చి పేర్లు తీసుకున్నా, అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ మూర్తి పేరు తీసుకున్నా, ఇచ్చి ఎందుకు క్యాన్సిల్ చేశారు అని. లేదండి ఇవ్వలేదని ఆర్గ్యుమెంట్ చేశారు. నేను స్పీచ్ ఇవ్వలే. ఒక ఊరికి వెళ్ళాం, 1000 మందిలో 1000 మంది వచ్చేసారు. వీలే రుజువు. నేను 1% అబద్ధం ఆడుతుంటే, లైఫ్లో అబద్ధం ఆడలేదు, ఆడను. 1000లో 1000 మందిని, అన్ని పార్టీలు వారు, సార్ మీరు ఇక్కడ నిలబడండి అని. అది ఎక్కడ? తుందూరు పక్కనే, తుందూరు పక్కనే. లైఫ్లో ఆ గ్రామం నేను వెళ్ళా. ఇంత స్పందన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు రమ్మని అంటే ఉదయం 8 నుంచి కడప నుంచి వచ్చేసారు, తిరుపతి నుంచి వచ్చేసారు. ఎర్లీ మార్నింగ్ మేము రాత్రి అంతా ప్రయాణం చేసి పడుకుందామంటే మా స్టాఫ్ అందరూ పడుకొని ఉన్నారు. నేను 2 అవర్సే పడుకుంటాను కనుక వాళ్ళని ప్రిపేర్ అవ్వకుంటే 8కి, 9కి, 10కి, 11కి. ఇప్పుడు ప్రెస్ మీట్ కొంచెం లేట్ రావడానికి కారణం ఇంకా క్యాండిడేట్స్ రూమ్లో 301లో కూర్చున్నారు. అందులో కమ్మాస్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, కేవలం ఇతర క్యాస్ట్లే కాదు, బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఒకరిని కలిసి ప్రతి ఒక్కరిని కలగానే పంపిస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబడితేనే మీకు గెలుపు. మీ నియోజకవర్గంలో ఎవరిని అడగండి, ఎక్కడ అడగండి. ఇంకా 22 కనీసం ఒక తక్కువ టైం ఉన్నా అనేక మనం ఇంప్లిమెంట్ చేయవలసి ఉంది. బహిరంగ సభలు పెట్టలేదు. ఇప్పుడు 20 రోజుల టైం ఉంది కనుక 20వ తారీఖుని స్టార్ట్ చేస్తే 21ని ఓపెన్ మీటింగ్స్ పెడుతున్నాను. 21 నుండి నిన్న ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెట్టాం.
ఇదేంటిది ఈ జనం ఏంటి ఒక్కరికో రూపాయి ఇవ్వకుండా రాత్రి 2 గంటలకి ఎన్ని చెప్పమంటారు? పవన్ కళ్యాణ్ మీటింగ్ అయ్యి రాజమండ్రి నుంచి వస్తున్నారు కుర్రాళ్ళందరూ వెహికల్లో, ఆగాం భోంచేద్దామని. గౌడ్ గారు 2:30 వరకు వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఏం మాట్లాడారు ఇప్పుడు చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.